హలో గైస్. ఈ వీడియోలో మీరు ఆల్రెడీ తమిళ్‌లో చూసిన విధంగానే 30 డేస్‌కి ఆ రోడ్ మ్యాప్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏంటి ప్రిపేర్ అవ్వాలి? సో, ఎలాంటి ఎలాంటి టాపిక్ మీద ఫోకస్ చేయాలని చెప్పి క్లియర్‌గా ఒకసారి మీకు ఒక ఐడియా అయితే ఇస్తాను. సో, దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడానికైతే ట్రై చేయండి. వెదర్ యూర్ గైడెడ్ స్టూడెంట్స్ ఆర్ నాన్ గైడెడ్ స్టూడెంట్స్, మీ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఎఫర్ట్ ఇవ్వాలన్నమాట మీరు. ఎందుకంటే మీకు సెమ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా అయితే ఇస్తానన్నమాట. లైక్ సెమ్ ఎగ్జామ్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ కమింగ్ టు ద ఈసెట్‌ని ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి మీకు క్లియర్‌గా ఒక ఐడియా అయితే ఇస్తాను. ఓకేనా? సో దాన్ని బట్టి మీరు మీ అనాలిసిస్ చేసుకొని మీ ప్రిపరేషన్ అనేది మీరు స్పీడప్ అని చేయాలన్నమాట. ఓకేనా? సో కమింగ్ టు ద ఒకసారి వీడియో అయితే షేర్ చేస్తాను. వన్ సెకండ్. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో యాహ్! సో ఒకసారి మీరు గైస్, ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో, ఇందులో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 డేస్ ఏదైతే ఉందో 15 డేస్ అనేది బోత్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్‌కి ఇచ్చాననమాట. నెక్స్ట్ కమింగ్ టు 15 డేస్ ఏదైతే ఉందో ఫిజిక్స్ అండ్ ఇంజినీరింగ్‌కి ఇచ్చాను. బట్ ఇక్కడ ఏంటి అంటే చాలా మంది కెమిస్ట్రీ అనేది చేశారు కాబట్టి, సో, కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మ్యాట్రిసెస్ లైక్ మ్యాథ్స్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో, మీకు ఇక్కడ డే వైస్ ఇచ్చాను. సో, ఇక్కడ ఆహ్, మీకు ఏవైతే ఒకవేళ మీరు కెమిస్ట్రీ నిజంగా చేసినట్లయితే రివిజన్ చేస్తూనే మ్యాచ్ చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఎనఫ్ టైమ్ ఉంటుంది. లైక్ 4-5 అవర్స్ అని మీరు ప్రిపరేషన్ గనక పెట్టినట్లయితే ఎనఫ్ టైమ్ ఉంటుంది. సో, కాబట్టి మోస్ట్‌లీ ఆహ్, మ్యాథ్స్‌కే కాకుండా ఎవరైతే మ్యా కెమిస్ట్రీ కంప్లీట్ చేశారో కొంత టైమ్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. అలా చేస్తే మీరు ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి మర్చిపోకుండా ఉంటారు. అలాగే ఏవైతే మీరు అనుకున్న స్కోర్ చేయాలనుకుంటారు కదా! కెమిస్ట్రీలో ఎక్కువ మార్క్స్ అని. సో, దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క టైమ్‌ని మీరే డివైడ్ చేసుకొనైతే ట్రై చేయండి. ఓకేనా? సో, అట్‌లీస్ట్ 4-5 అవర్స్ ఇస్తే సరిపోతుందన్నమాట. సో, ఇక్కడ మాట్రిక్స్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్, ట్రిగ్నోమెట్రీ ఇలా బానే ఉంది. బానే ఇచ్చామన్న. ఈ వీడియో ఈ యొక్క పీడీఎఫ్ ఏదైతే ఉందో ఈ పీడీఎఫ్ అనేది మీకు గ్రూప్‌లో షేర్ చేస్తాను. పక్కాగా షేర్ చేస్తాను. ఒకసారి ఏవైతే లింక్స్ ఉన్నాయో ఒకసారి మీకవి చూపిస్తాను. సో, దాన్ని బట్టి మీరు గో ఆన్ అవ్వండి. ఓకేనా? సో, ఐ హోప్ మీకు కనిపిస్తుంది గదా! ఇవన్నీ మీకు షేర్ చేశాను. సో, ఒకసారి మీకు చూపిస్తాను. సో, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇవన్నీ ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళందరికి నేను షేర్ చేశాను. కాబట్టి డోంట్ వర్రీ, మీరు షేర్ చేయలేదేమో అనుకుంటారేమో గాని. ఒకసారి మీకింకా షేర్ చేయకపోతే ఒకసారి నన్ను అడగడానికైతే ట్రై చేయండి. ఎవరైతే గైడెన్స్ ఇచ్చినారో పక్కా ఇవి షేర్ చేసుంటాను. ఓకేనా? ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! లైక్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అండ్ మాట్రిసెస్ అని చెప్పి. ఇక్కడ మీకు ఏవైతే ఈ లింక్స్ ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లింక్స్ చూడండి. మీకు ఆల్రెడీ షార్ట్ నోట్స్ ఇచ్చాను కాబట్టి ఆ షార్ట్ నోట్స్‌లో ఏవైతే నేను ప్రిపేర్ అయినప్పుడు రాసుకున్నానో అవే అందులో ఉంటాయి కాబట్టి మీరు మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు ఆ కాన్సెప్ట్స్ అర్థం కావాలి కాబట్టి ఒకసారి చూడండి. ఈ క్లాస్ ఏవైతే ఈ క్లాసెస్ చూడండి. చూసిన తర్వాత దీని మీద ప్రీవియస్ క్వెషన్ ఎక్స్‌ప్లనేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను. లైక్ మన ప్లాన్ ఏంటనేది. ఈసారి 30 డేస్ ఉంది కదా! సో, ఏం చదవాలి? ఎలా చదవాలి? అనేది ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ ప్లాన్ ఉందన్నమాట. నేను ఆల్రెడీ 30 డేస్ రోడ్ మ్యాప్ చేసాను. మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ డే మాట్రిసెస్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, సో, దానికి సంబంధించిన లింక్స్ అనేవి మీకు ఆల్రెడీ పంపించాను. ఆ లింక్స్ ఏవైతే ఉన్నాయో మీరు నోట్స్ పక్కన పెట్టుకొని పీడీఎఫ్ అనేది పక్కన పెట్టుకొని, సో, దాన్ని బేస్ చేసుకొని ఆ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ అనేది చదువుకోండి. చూడండి. చూసాక మీకు క్లియర్ కట్ ఐడియా వస్తది కదా! దాని తర్వాత మీరు ప్రీవియస్ క్వెషన్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో చూస్తారా? ఆర్ ఎల్స్ ఏవైతే పీడీఎఫ్స్ అనేవి ప్రీవియస్ క్వెషన్ పేపర్‌కి సంబంధించినవి ఉంటే అవి చేస్తారనేది మీ ఇష్టం. బట్ నేను ఎక్కువగా రికమెండ్ చేసేది ఏంటి అంటే, ఇక్కడ మీకు ఈసెట్ 2015 నుండి 2022 వరకు ఏవైతే ప్రతికి సంబంధించి మ్యాట్రిసెస్ ఉంది, కాంప్లెక్స్ నంబర్స్ ఉన్నాయి, పాజిటివ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ట్రిగ్నోమెట్రీ ఉన్నాయి. కాన్సెప్ట్స్ వైస్ ఏవైతే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఉంటాయో అందులో అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండనమాట. ఓకేనా? ఎందుకంటే కాన్సెప్ట్స్ అనేవి అర్థమైపోతే సరిపోదు. దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ ఏదైతే ఉందో ఎక్స్‌ప్లెయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇవి చూడాలి. దీని తర్వాత ఏవైనా షార్ట్ కట్స్ ఉంటాయి గదా! మీకు ఆల్రెడీ పంపించుంటాను షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి. ఈ యొక్క దాంట్లోనే పంపించుంటాను. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఈసెట్ మ్యాథ్స్ షార్ట్ కట్ ట్రిక్స్ అని చెప్పి. ఇవి కూడా మీకు యూజ్ అవుతాయన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ మ్యాట్రిసెస్, పాజిటివ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి గదా! ఈ ట్రిక్స్ అనేవి చూస్తే ఆ డేకి సింపుల్‌గా, ఈజీగా ఫినిష్ అయిపోతుందన్నమాట. మ్యాథ్స్ అనేది. చాలా మంది భయపడుతున్నారు. కాన్సెప్ట్స్ అనేవి అర్థం కావట్లేదన్నా నేనేం చేయాలని చెప్పి. ఒకటే కాన్సెప్ట్స్ అనేవి అయిపోయిన తర్వాత మీరు రియల్ టైమ్ అప్లికేషన్స్ అనేవి ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అప్లై చేయగలిగితే మీకు డెఫినెట్‌లీగా మంచి స్కోర్ రావడానికైతే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఓన్లీ కాన్సెప్ట్స్ విని ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఏం చేయకుండా ఇలా ఇలా అలా ఏం చేయకుండా ఆ థాట్‌లో ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేవి చాలా తక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి, అలా మీరు డేకి మీకిక్కడ చూపిస్తాను గదా! ఇక్కడ మీకు చూపించాను కదా! ట్రిగ్నోమెట్రీ. సో, ట్రిగ్నోమెట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ట్రిగ్నోమెట్రీ బేసిక్స్, ట్రిగ్నోమెట్రీ ఇంపార్టెంట్ క్వెషన్స్ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఫినిష్ చేయండి. ఈ 2 ఫినిష్ చేశాక దీనికి సంబంధించిన ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయడానికైతే ట్రై చేయండి. ఒక డేలో అవ్వకపోవచ్చు. బట్ అందుకే నేను 2, 3 డేస్ అలా ఇచ్చానన్నమాట. ఓకేనా? ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కాబట్టి. అండ్ అలాగే మొత్తం 2015-2022 ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేస్తారు. చేసిన తర్వాత ఏవైతే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్
వాటిని ఏమంటారు, షార్ట్ కట్ ట్రిక్స్ ఉంటాయి కదా, ఆ షార్ట్ కట్ ట్రిక్స్ మీద వర్కౌట్ చేయండి అనమాట. సో ఇది మ్యాథ్స్ సంబంధించిన ప్రాపర్ ప్లాన్. సో మీరు ఆల్రెడీ కెమిస్ట్రీ చేశారు కాబట్టి నో డోంట్ వరీ. బట్ కెమిస్ట్రీ చేయకపోతే ఏం చేయాలన్నా, సో కెమిస్ట్రీ అనేది ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ అండ్ నోట్స్ ఏదైతే ఉందో ఆ షార్ట్ అండ్ నోట్స్ ప్రిపేర్ అవుతారు. అండ్ దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆ, ఇక్కడ ఉంది కదా, సో ప్రీవియస్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి 2012 to 2016 అటమిక్స్ కెమిస్ట్రీ సంబంధించిన అన్ని ఉంటాయి అనమాట. అటమిక్ స్ట్రక్చర్ అండ్ అలాగే కెమికల్ బాండింగ్, సొల్యూషన్స్, యాసిడ్ బేసిస్, అలా ప్రతిదీ కూడా ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు ఏదైతే షార్ట్ అండ్ నోట్స్ ఉందో ఆ షార్ట్ అండ్ నోట్స్ అయిపోయిన వెంటనే మీరు ఇక్కడికి వచ్చి ఇవి చేయాలన్నమాట. సో అవి చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఐ థింక్ మీకు నేను ప్రిపేర్ చేసిన మాక్ టెస్ట్ ఏవైతే ఆ మాక్ టెస్ట్ కూడా పంపించుంటాను. సో కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సంబంధించినవి అవి కూడా చేయడానికి అయితే ట్రై చేయండి. అట్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఒకవేళ కెమిస్ట్రీ చేయకపోతే అప్పుడు చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ కెమిస్ట్రీ చేస్తే మాత్రం మళ్ళీ మీరు స్టార్టింగ్ నుండి కెమిస్ట్రీ చేయాలని చెప్పట్లేదు. కెమిస్ట్రీ ఒకవేళ మీరు చేసి ఉంటే మాత్రం అవి లీవ్ చేసి రివిజన్ అయితే చేయండి కెమిస్ట్రీ సంబంధించింది. బట్ మ్యాథ్స్ మాత్రం ఎక్కువ పట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎంపీసీ అనేది మీ ఇంటీరియర్ ర్యాంక్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎక్కువ బూస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకేనా? అండ్ ఇలా మొత్తం కంప్లీట్ చేస్తారు. లాస్ట్ 11 days లో అయిపోతుంది అనమాట. మాక్సిమం కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనం అరౌండ్ ఐ థింక్ 19th అనుకుంటా, April 19th or 18th మీకు సెమ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కాబట్టి, సో సెమ్ ఎగ్జామ్స్ మోస్ట్ టైం మాత్రం ఈసెట్ కి ఇవ్వండి. బట్ ఏంటంటే సెమ్ ఎగ్జామ్స్ టైం వచ్చినప్పటికి ఒక 2 days 3 days ముందు మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి, సిలబస్ కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంతేగాని మీరు లైక్ ఎలా ఎక్కువ మార్కులు ఏ కాన్సెప్ట్ నుండి వస్తున్నాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకోండి. లైక్ సెమ్ చెప్తున్నాను, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తారు, అందులో నుండి లైక్ ఏవి ఎక్కువ సార్లు అడిగాడు, ఏంటి రిపీటెడ్ గా అడుగుతున్నాడు అనే క్వశ్చన్స్ అవి చూసుకుంటే మీరు అట్లీస్ట్ మంచి స్కోర్ అయితే చేయగలుగుతారు అనమాట. పాస్ కాదు, అంతకంటే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే మోస్ట్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నా, మీరు సెమ్ కంటే ఈ సెట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే ఈ యొక్క మార్క్స్ ఏవైతే ఉన్నాయో, సెమ్ ఎగ్జామ్స్ ఏవైతే మార్క్స్ ఉన్నాయో ఇవి ఎక్కడ కూడా యూజ్ అవ్వవు. ఓకేనా? నేను నా ప్రిపరేషన్ టైంలో కూడా నేను అంత లైట్ తీసుకున్నాను. మా ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటి అంటే ఈ సెట్ ఏదైతే ఉందో ఈ సెట్ అనేది నీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది, కానీ ఈ లాస్ట్ సెమ్ ఏదైతే ఉందో ఇది కాదు. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రైనింగ్ లో ఉంటే మాత్రం మీకు చాలా చాలా టైం ఉంటుంది కాబట్టి మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా టైం ఉంటుంది. సో అలా వాటిని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటూ ట్రై చేయండి. ఇక్కడ 4 hours 5 hours అన్నాను కాబట్టి అంత ఆ, ఇంత సరిపోకుండా మీకు ఎక్కువ ఇచ్చినా సరే సరిపోతుంది అనమాట. లైక్ 6 hours ఇచ్చినా సరే అట్లీస్ట్ అట్లీస్ట్ 4 to 5 hours అన్నాను కాబట్టి ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకే? టైం మాత్రం ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇలా ఆ, ఇవి ఏవైతే ఉన్నాయో కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ అనేవి కంప్లీట్ చేస్తారు. అండ్ కమింగ్ టు ఇంజనీరింగ్ అండ్ ఫిజిక్స్ ఏంటి అంటే ఫిజిక్స్ అనేది మీరు పక్కన పెట్టండి. ఫిజిక్స్ ని ఎలా చేయాలి ఏం చేయాలి అనేది క్లియర్ కట్ పాత్ అయితే ఇస్తాను లాస్ట్ 5 days ముందు. అంటే మీకు సెమ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు కొద్దిగా ఖాళీగా ఉంటారు కదా, ఆ టైంలో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సెమ్ ఎగ్జామ్స్ లో కూడా మాక్సిమం నేను కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ యొక్క ఫిజిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఎక్కువ మనం ఎన్ని ప్రాక్టీస్ చేసినా సరే కొన్నిసార్లు రాకపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్ నేను గెన్స్టార్ బిట్స్ అనేవి ఆల్రెడీ రెడీ చేశాను. లైక్ గెన్స్టార్ బిట్స్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఈ పీడిఎఫ్ అనేది నేను ఎక్కువ నా ప్రిపరేషన్ టైంలో నాకు ఎలా యూజ్ అయిందని చెప్పి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ పీడిఎఫ్ అంటే ఇక్కడ ఇది లింక్ అన్నమాట. ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ లో ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఈజీగా ఎలా సాల్వ్ చేస్తాను అనేది మొత్తం ఇన్ డీటెయిల్ గా మొత్తం ఉంటాయి అనమాట. ఓకేనా? అండ్ దాంతో పాటు ఏంటి అంటే నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్ అండ్ అలాగే వాటిని ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడ నేను ఈ పీడిఎఫ్ అనేది ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళకి పక్కకు పడతాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ గైడెన్స్ తీసుకోకపోతే ఎలా అని అంటే ఖచ్చితంగా గైడెన్స్ తీసుకోండి, డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. అండ్ దట్టు చాలా లో కాస్ట్ అనమాట. ఓకేనా? సో ఒకసారి మీరు ఆ వీడియో ఒకసారి కింద link ఏదైతే ఉందో ఆ link అనేది open చేసి నాకు message చేయండి. ఓకేనా? సో దాంట్లో కోర్ ఏదైతే ఉందో కోర్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫిజిక్స్ అనేది అంత ఎక్కువ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఒకసారి మాత్రం నేను చెప్తాను క్లియర్ గా. ఓకేనా? ఇంజనీరింగ్ ఏంటి అంటే మీకు అరౌండ్ 60+ మార్క్స్ చేయగలిగితే సరిపోతుంది అనమాట. లైక్ మీరు అంత సిలబస్ చూడాల్సిన అవసరం లేదు. బట్ ఈ టాపిక్స్ చూసుకుంటే సరిపోతుంది అనుకుంటాం కదా, ఆ టాపిక్స్ మీద మాత్రం బాగా ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ దట్ టు మీకు 60+ మార్క్స్ కోర్స్ అయితే ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే? ఇక్కడ ఈసీ వాళ్ళకి అండ్ అలాగే సిఎస్సి వాళ్ళకి, త్రిబుల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి నేను చెప్తాను. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు తెలియకపోవచ్చు, బట్ తెలుసుకొని చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే? ఇక్కడ ఈసీ ఎవరైతే ఉన్నారో ఈసీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎంపీఎంసీ, కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్, తర్వాత ఈడీసీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్, ఈ కాన్సెప్ట్స్ అనేవి చూసుకుంటే మోర్ దెన్ అనఫ్. అండ్ ఇక్కడ ఈ టైంలో మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి సరిగ్గా పట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి అసలు ఎక్కడ వదలొద్దు. ఈ టైంలో మరి మీరు నెట్వర్క్ థియరీ ఓపెన్ చేసి నెట్వర్క్ థియరీ చూద్దాం అనుకుంటే మాత్రం చాలా చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎంపీఎంసీ, సిహెచ్ఎన్, ఈడీసీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇవి చూస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇవి మోర్ దెన్ అనఫ్. ఓకేనా? ఈ టైంలో కూడా ప్రీవియస్ క్వశ్చన్ చూడడానికి మాత్రమే ట్రై చేయండి. ఓకేనా? నేను కూడా మాక్సిమం ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే చూడడానికి అయితే ట్రై చేస్తాను.
అండ్ అట్ మోస్ట్ అవి నాకు యూజ్ అయ్యాయి అనమాట. ఓకేనా. అండ్ కమింగ్ టు సిఎస్సి ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ క్వశ్చన్ చూడడానికి అయితే ట్రై చేయండి. కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డిబిఎంఎస్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ మైక్రో ప్రాసెసర్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఓకేనా. వీటి నుండి మ్యాక్సిమం 60+ మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు అసలు ఎక్కడ తగ్గొద్దు. ఈ కాన్సెప్ట్ అని పక్కా చూసుకోండి. ఓకేనా. తర్వాత మెకానికల్, వర్క్షాప్ టెక్నాలజీ, ప్రొడక్షన్ టెక్నాలజీ, ఈఎం అండ్ ఎస్ఎం, టామ్ డామ్ అండ్ అలాగే థర్మోడైనమిక్స్, స్ట్రీమ్ బాయిలర్స్, టర్బైన్స్, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. అందులో నుండి మాక్సిమం ఏంటంటే కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీటి నుండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏవైతే ఈ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు పంపించకపోతే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ప్రతి బ్రాంచ్ వాళ్ళకు నేను చేశాను కాబట్టి ఒకసారి మీకు షేర్ చేస్తాను కూడా. ఓకేనా. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు షేర్ చేస్తాను ఈ వీడియో అయిపోయాక. ఓకేనా. సో ఒకసారి పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో దట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. తర్వాత త్రిబుల్ వాళ్ళకి పవర్ ఎలక్ట్రానిక్స్, మైక్రో కంట్రోలర్స్, ఏసీ మిషన్, డీసీ మిషన్స్ అండ్ బ్యాటరీస్, బి బి త్రిబుల్ అనుకుంటా. తర్వాత బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, తర్వాత పవర్ సిస్టమ్ జనరేషన్ అనమాట. ఈ పీడిఎఫ్ మీకు పంపిస్తాను, పర్లేదు, మీకు ఖచ్చితంగా పంపించడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. తర్వాత సివిల్, ఇరిగేషన్ ఇంజనీరింగ్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్, సర్వేయింగ్ అండ్ హైడ్రాలిక్స్. ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు చూసుకోగలిగితే 60+ మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు అట్మోస్ట్ మీ ఎఫర్ట్స్ అనేవి పక్కా ఇవ్వగలగాలి. మీ టైం ఇన్వెస్ట్ చేస్తేనే ఖచ్చితంగా ఈ స్కోర్ అనేది చేయగలుగుతారు. అలా కాకుండా మీరు జస్ట్ పైపైన చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఖచ్చితంగా మార్క్స్ అనేవి చాలా చాలా తక్కువ వస్తాయి. కాబట్టి మీరు ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఒకవేళ 75% ఇవ్వగలుగుతున్నారంటే చక్కగా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి. 100కి 100% ఇవ్వగలిగితేనే ఈ ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. మీకు అరౌండ్ 100-120 మార్క్స్ వచ్చాయనుకోండి ఖచ్చితంగా మీ బ్రాంచ్ ర్యాంక్ అనేది 500 బిలోలో పక్కాగా ఉంటుంది కాబట్టి ఆ ఛాన్సెస్ అనేది తగ్గించుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుండే మీరు ఈ 30 డేస్ అనేవి ఫోకస్డ్‌గా చేయాలి. అండ్ అలాగే మీ యొక్క ప్రిపరేషన్ టైమ్ లైక్ ఏదైతే సెమ్ ఏదైతే ఉందో సెమ్‌ని కూడా మేనేజ్ చేసుకోవాలి కాబట్టి ఎగ్జామ్‌కి ముందు మాత్రమే చూడడానికైతే ట్రై చేయండి. లైక్ వన్ డే బ్యాటింగ్ అంటారు కదా. దాన్ని మాత్రమే ప్రిఫర్ చేయండి. ఓకేనా. అప్పటి వరకు ఈసెట్ మీదే పడండి. ఓకేనా. సో ఇదే నేను చెప్పాలనుకుంటున్నది. అండ్ అలాగే మీకు గైడెన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా గైడెన్స్ తీసుకోండి. అండ్ ఇంకోటి గైడెన్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఎలా ఎలా చెప్తున్నాను ఏంటి అనేది ఇక్కడ మీకు స్క్రీన్‌షాట్ అనేది పెట్టాను. ఒకసారి చూడండి. సో ప్రతిరోజు కూడా ఇలా ఎవరైతే గైడెన్స్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా లైక్ చెప్తూ ఉంటారనమాట. లైక్ అన్న ఈరోజు ఇది కంప్లీట్ చేశాను అండ్ డే 1 కంప్లీట్ అయిందన్న. సో వీళ్ళకి కొంచెం చాలా చాలా థాంక్స్ అని. ఓకేనా. సో యాహ్! గోల్ సక్సెస్‌ఫుల్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను. బ్రో మీరు పంపిన ప్రీవియస్ క్వెషన్ పేపర్ చేశాను. అండ్ లైక్ రాసిన సీరియస్‌గా చాలా మార్క్స్ స్కోర్ చేశాను. అండ్ లైక్ లైక్ అక్కడ మాక్ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో ఆ మాక్ టెస్ట్‌లు కూడా చాలా చాలా యూజ్ అయ్యాయని చెప్పారు. సో అండ్ లైక్ ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలో అన్నీ కూడా పెట్టడానికైతే ట్రై చేస్తాను. అండ్ అలాగే షార్ట్‌కట్ ట్రిక్స్ గాని, తర్వాత గ్యాన్ షాట్ బిట్స్ అనేవి నేను ఇప్పుడే ప్రిఫర్ చేయను. బట్ పంపిస్తాను. లైక్ లాస్ట్ ఎప్పుడైతే టైం ఉందో అప్పుడు మాత్రం పంపిస్తాను. ఇప్పుడు మీ ప్రిపరేషన్‌కి మాత్రం ఎలాంటి అడ్డంకి కల్పించను. గ్యాన్ షాట్ బిట్స్ గాని, షార్ట్‌కట్ ట్రిక్స్ గాని మీ ముందు పెడితే ఏంటి అంటే చాలా వరకు లేజీ అయిపోతారు కాబట్టి అది మాత్రం నేను చేయననమాట. సో, ఇది నేను చెప్పాలనుకుంటుంది. అండ్ ఇంకేమైనా ఆహ్, విషయాలుంటే ఖచ్చితంగా ఆ కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా? సో, థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.